హాయ్ అండి. మనము ఏదైనా మాట ఇచ్చే ముందు ఆలోచించుకొని ఇస్తాము కదా. అది మన వల్ల అయ్యేటట్టు ఉంటేనే మనం మాట ఇస్తాము ఎదుటి వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన పక్క వాళ్ళు అనుకోండి, రేపు షాపింగ్కి వెళ్తున్నాను వస్తారా అని అంటే మనమా సరేనండి వస్తాను, ఏమీ వర్క్ లేదు అని మాట ఇస్తాము. నెక్స్ట్ డే మనము రాకుండా మేము రామండి ఇప్పుడు వీలు కాదు అని అంటే అవతల వ్యక్తి ఎంత డిసప్పాయింట్ అయిపోతారు. నిజమే కదండి. అందుకని మనము ఏదైనా జీవితంలో ఒక బంధానికి, ఒక బంధుత్వానికి, ఒక వ్యక్తికి, ఒక అనుకున్న విలువైన బంధాలకు మనము ఒక మాట ఇచ్చామనుకోండి, అది మనము ఉన్నంత వరకు నిర్వర్తిస్తూ ఉండాలి. మాట తప్పకూడదు అని నేను నమ్ముతాను. ఎందుకంటే మనం మాట ఇచ్చామని మన మీద ఆశతో ఉంటారు కదా, వాళ్ళు అనుక్షణం ఎదురు చూస్తూ ఉంటారు కదా. అయ్యో మనకు ఒక ఏది బాధ వచ్చినా కూడా వీళ్ళు ఉన్నారు, మాట ఇచ్చారు కదా, చూసుకుంటారు, అది ఇది అని అనుకుంటాం కదా. అలాంటి బంధము మాట తప్పడము, రాంగ్ చెప్పడము, నాకు వీలు కాదని చెప్పడం వల్ల ఆ మాట ఇచ్చిన వ్యక్తి, అవతల వ్యక్తి ఎంత డిసప్పాయింట్ అవుతారు. ఎవరైనా సరే, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎంత డిసప్పాయింట్ అవుతారు మీరు గమనించండి. ఎందుకే ఎవరికి మాట ఇవ్వకూడదు. మనం ఇచ్చామనుకోండి, ఆ మాట తప్పకుండా కట్టుబడి ఉండాలి ఖచ్చితంగా. నేనైతే అదే నమ్ముతాను. మనిషిలో మార్పు రాకూడదు ఖచ్చితంగా. పాతగా ఓల్డ్లా మనం ఎలా ఉన్నామో అదే విధంగా ఉండాలి. నెక్స్ట్ మాట తప్పకూడదు, ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సరేనండి.